జై శ్రీరామ్, జై మాతా లక్ష్మి. ఇవాల్టి వీడియోలో నేను మీకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను, సకల భోగభాగ్యాలను, సిరి సంపదలను ప్రసాదించేటటువంటి మహాలక్ష్మి అమ్మవారి మహాలక్ష్మాష్టకం అర్థాన్ని తెలుగులో వివరించబోతున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రాగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మహామాయ రూపిణివై, శ్రీపీఠ నివాసినివై, దేవతలచే సేవించబడుతూ శంఖ చక్ర గదలు ధరించిన ఓ మహాలక్ష్మి, నీకు నమస్కారం. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లి, కోలుడు అనే రాక్షసునికి భయాన్ని సృష్టించిన తల్లివై, సర్వ పాపాలను హరించే ఓ మహాలక్ష్మి, నీకు నమస్కారం. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సర్వజ్ఞురాలువైన తల్లి, సర్వవరాలు ఇచ్చే తల్లి, సర్వ దుష్ట శక్తుల్ని తొలగించే భయంకరి, సర్వ దుఃఖాలు హరించే ఓ మహాలక్ష్మి తల్లి, నీకు నమస్కారం. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే. అద్భుత శక్తి, జ్ఞానం కలుగజేసే తల్లివి, భక్తిని ముక్తిని ప్రసాదించే తల్లివి, మంత్రమూర్తి, దివ్యశక్తిమయీ మహాలక్ష్మి అమ్మ, నీకు నమస్కారం. ఆద్యాంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగాగ్ని యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. ఆది అంతము రెండూ కూడా లేనటువంటి ఓ తల్లి, యోగ జ్ఞానంలో ఎప్పుడూ కూడా ఉండే ఓ తల్లి, యోగము వల్ల జన్మించిన ఓ మహాలక్ష్మి అమ్మ, నీకు నమస్కారం. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. స్థూల సూక్ష్మ రూపంలోనూ మహారౌద్ర రూపంలోనూ కనిపించే తల్లి, మహాశక్తి స్వరూపిణి, ప్రపంచాన్ని తనలో ధరించిన, మహాపాపాలను హరించే ఓ మహాలక్ష్మి అమ్మ, నీకు నమస్కారం. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసనంలో కూర్చొని ఉండే తల్లి, పరబ్రహ్మ స్వరూపిణివై, మహేశ్వరి, జగన్మాత, మహాలక్ష్మి అమ్మ, నీకు నమస్కారం. శ్వేతాంబరాధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే. తెల్లని వస్త్రములు ధరించిన తల్లి, అనేక అలంకారాలు దాల్చిన తల్లి, జగస్థితికి కారణమైన తల్లి, జగన్మాత, మహాలక్ష్మి అమ్మ, నీకు నమస్కారం. మహాలక్ష్మాష్టక స్తోత్రం యపటే భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యాం ప్రాప్నోతి సర్వదా. ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించే వాళ్ళు రాజ్యాధికారం మొదలు సకలాభ్యుదయాలు పొందుతారు. ఏకకాలే పటే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యా పటే నిత్యం ధనధాన్య సమన్వితః.
త్రికాలం యా పటే నిత్యం మహాశత్రువినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్నవరదా శుభః. మహాలక్ష్మి అష్టకాన్ని రోజుకు ఒక్కసారి పఠించేవారు మహాపాపాల నుండి విముక్తులవుతారు. రోజు 2 సార్లు పఠించే వాళ్ళు ధన ధాన్య సమృద్ధి కలవారవుతారు. 3 కాలాల్లో పఠించే వాళ్ళు సకల శత్రుబాధల్ని తొలగించుకొని సుఖిస్తారు. మహాలక్ష్మి అష్టకాన్ని ఎల్లప్పుడూ పఠించే వారికి మహాలక్ష్మీదేవి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది, శుభాలను కలిగిస్తుంది. ఇతీంద్రకృత మహాలక్ష్మాష్టకం సంపూర్ణం. దీనితో మహాలక్ష్మి అష్టకం సంపూర్ణమవుతుంది. మీరందరూ కూడా మహాలక్ష్మి అష్టకాన్ని ఎల్లవేళలా పఠిస్తూ ఆ లక్ష్మీదేవి అమ్మవారి కరుణా కటాక్షాలను పొందుతారని కోరుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా చాలామందికి షేర్ కూడా చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి భక్తి వీడియోస్ మీకు చాలా షేర్ చేస్తాను. జై మాతా లక్ష్మి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.